చరిత్ర సృష్టించిన మోదీ దేశంలోనే అత్యధిక కాలం పాలించిన ఎన్నికైన ప్రధానిగా సరికొత్త రికార్డ్. భారత రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. దేశంలోనే అత్యధిక కాలం నిరంతరాయంగా పదవిలో కొనసాగిన తొలి ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. 2026 జూన్ 10 నాటికి ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో విజయవంతంగా 4399 రోజులను పూర్తి చేసుకున్నారు. దీనితో స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4398 రోజుల రికార్డును మోదీ అధిగమించినట్లయింది. ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకొని కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు ప్రపంచ దేశాల నేతలు మోదీకి అభినందనలు తెలిపారు. నెహ్రూ రికార్డు బ్రేక్. 1952లో దేశంలో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత నెహ్రూ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రధానిగా మే 13, 1952 నుంచి మే 27, 1964 ఆయన మరణించే వరకు మొత్తం 4398 రోజులు నిరంతరాయంగా పాలించారు. అయితే మే 26, 2014న తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ వరుసగా 3 సార్వత్రిక ఎన్నికల్లో 2014, 2019, 2024 ఘన విజయం సాధించి నేటితో 4399 రోజులు పూర్తి చేసుకుని నెహ్రూ రికార్డును దాటేశారు. అంతకుముందు 2025 జూలైలోనే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరిట ఉన్న 4077 రోజుల నిరంతర పాలన రికార్డును కూడా మోదీ బద్దలు కొట్టడం గమనార్హం. కాంగ్రెసేతర ప్రధానిగా అగ్రస్థానం. దేశంలో అత్యధిక కాలం సేవలందించిన కాంగ్రెసేతర ప్రధానిగాను నరేంద్ర మోదీ చరిత్ర పుటల్లో నిలిచారు. ఆయన నాయకత్వంలో గడిచిన 12 ఏళ్లలో సుమారు 25 కోట్ల మంది ప్రజల పేదరికం నుంచి బయటపడ్డారని, మౌలిక వసతులు, డిజిటల్ విప్లవంలో దేశం దూసుకుపోతుందని బీజేపీ శ్రేణులు కొనియాడారు. నెహ్రూ కాలంలో దేశ జనాభా 34 కోట్లు ఉండగా ప్రస్తుతం 146 కోట్లకు పైగా ఉన్న సువిశాల భారతదేశాన్ని స్థిరమైన నాయకత్వంతో మోదీ ముందుకు నడిపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.